ఈ వీడియోల ద్వారా కేవలం ఆనందాన్ని కలిగించటమే మా ఉద్దేశం. ఈ వీడియోలను 13 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ చూడొచ్చు. ఈ వీడియోలు జాతిని కానీ, సంప్రదాయాలని కానీ, కులాన్ని కానీ, వర్గాలని కానీ, ధర్మాన్ని కానీ, మన దేశాన్ని కానీ కించపరచటానికి చేసినవి కావు. ఈ విషయాన్ని గమనించగలరని మా మనవి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్టోరీ అండర్ గ్రౌండ్ మాయా ప్లే గ్రౌండ్. నులకపేట అనే గ్రామంలో ఆనంద్ విహార్ అనే ఒక వృద్ధాశ్రమం ఉండేది. ఆ ఆశ్రమం యజమాని పేరు ఆనంద్. ఎంతో శాంత స్వభావం కలవాడు. అలాగే చాలా మంచి మనసు కలిగిన వ్యక్తి. అతను తన ఆశ్రమంలో వారి గురించి ఎంతో శ్రద్ధ చూపించేవాడు. అక్కడ వృద్ధులు ప్లేగ్రౌండ్లో ఆడుకునేవారు. అసలు ప్లేగ్రౌండ్ అనేది పిల్లల కోసం. కానీ ఇక్కడ ఈ ఆశ్రమంలో ఆనంద్ గారు ఈ వృద్ధుల కోసం ఒక పెద్ద ప్లేగ్రౌండ్ను తయారు చేయించారు. అందులో ఈ వృద్ధులందరూ ఆడుకుంటూ ఉండేవారు. ఒకరోజు ఆనంద్ రమ అనే వృద్ధ మహిళతో ఇలా అంటాడు. అరే, నా బంగారు బేబీ ఏంటి ఇంత దిగాలుగా కూర్చుంది? బాబూ, ఆ నీలిమ నన్ను ఉయ్యాల ఊగనీయడం లేదు బాబూ. అవునా? నీలిమ డార్లింగ్ ఏమైంది ఈరోజు? ఎందుకు తను మిమ్మల్ని ఉయ్యాల ఊగనివ్వటం లేదబ్బా? పదండి బేబీ, నీలిమ డార్లింగ్ని అడిగేద్దాం. ఆనంద్ ఆ వృద్ధులను ఆనందపరచడానికి వాళ్ళని ముద్దుగా బేబీ, బంగారం, కన్నా, డార్లింగ్ అని పిలుస్తూ ఉండేవాడు. తను వాళ్ళని చాలా చిన్న పిల్లల్లా చూసుకుంటూ ఉండేవాడు. తను రమాను తీసుకొని నీలిమ దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు. అరే డార్లింగ్, ఏమైంది? ఎందుకు మీరు నా బంగారు బేబీని ఉయ్యాల ఊగనివ్వటం లేదు? చెప్పండి. అరే నా బంగారు కన్నా, పొద్దున రమ నాకు ప్రసాదం ఇవ్వలేదు, అందుకే నేను ఉయ్యాల ఊగనివ్వలేదు. అవును బాబూ, దీనికి షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోయాయి, అందుకే నేను ప్రసాదం ఇవ్వలేదు. వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగా అక్కడకు జగ్గ అనే ఒక గూండా వస్తాడు. తను ఆనంద్తో ఇలా అంటాడు. ఆనంద్, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు ప్లేగ్రౌండ్ ఖాళీ చేయమని? నీకు ఒక్కసారి చెబితే మాట చెవికి ఎక్కదా? ఇక మాటలతో చెప్తే నీకు అర్థం కాదు. ముందు ప్లేగ్రౌండ్ ఖాళీ చెయ్యి, లేదంటే పెద్దవాళ్ళను కూడా చూడను. ఇక ఆ తర్వాత నీ ఇష్టం. కానీ జగ్గగారు, ఈ ప్లేగ్రౌండ్ మీకు ఇచ్చేస్తే పాపం అండి. ఈ ముసలి వాళ్ళందరూ ఎక్కడ ఆడుకుంటారు మీరే చెప్పండి. చాలు చాలా ఎక్కువైపోయింది. ముందు నాకు ఈ ప్లేగ్రౌండ్ ఖాళీ చేసి ఇప్పుడిచ్చేయి. వీళ్ళ వయసు ఆడుకునే వయసా కాదు. కాటికి కాళ్ళు చాచి కూర్చున్నారు. పెద్ద వచ్చావు పోటుగాడివి. వీళ్ళని సమర్థించుకుంటూ పోండి, అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వృద్ధాశ్రమంలో అందరూ చాలా దిగాలుగా ఉంటారు. మరుసటి రోజు రమ మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటుంది. నీలిమ కొత్త మొక్కలు నాటడానికి గుంటలు తవ్వుతూ ఉంటుంది. అకస్మాత్తుగా నీలిమ తవ్వే గుంట పెద్దగా అయిపోతుంది. ఆ గుంటలో మెట్లు కూడా కనిపిస్తాయి. నీలిమ కంగారు పడిపోతూ ఆ గుంటలోకి చూస్తుంది. నీలిమకు లోపల ఒక బంగారు రంగులో ప్లేగ్రౌండ్ కనిపిస్తోంది. ఇది చూసి నీలిమ రమాని పిలుస్తోంది. ఇద్దరూ కలిసి ఆ గుంట లోపలికి వెళ్తారు. అక్కడ ఆ బంగారు రంగు ప్లేగ్రౌండ్ని చూసి ఇద్దరూ చాలా సంతోషపడతారు. బయటకు వచ్చి ఈ జరిగిన విషయం మొత్తాన్ని ఆనంద్తో చెప్తారు. ఇక ఆ రోజు నుంచి వృద్ధాశ్రమంలో వాళ్ళు ఆ బంగారు రంగు ప్లేగ్రౌండ్లోనే ఆనందంగా ఆడుకుంటూ ఆట అయిపోయిన తర్వాత బయటకు వస్తూ ఉండేవారు. ఇదంతా చూసిన జగ్గ అసూయతో తన మనసులో ఇలా అనుకుంటాడు. అరే, ఈ ముసలి వాళ్ళ ప్లేగ్రౌండ్ని నేను తీసుకున్నాను కదా, మరి వీళ్ళేంటి ఇంత సంతోషంగా ఉన్నారు? ఏదో తేడా కొడుతుందిరా, ఆ విషయం నేను తెలుసుకోవాలి. ఇలా అనుకొని తను తన మనుషులను ఆ ఇంటిపై కన్నేసి ఉంచమని చెప్తాడు. తను ఆ బంగారు ప్లేగ్రౌండ్ గురించి తెలుసుకొని ఎవ్వరికీ తెలియకుండా ఆ ప్లేగ్రౌండ్ లోపలికి వెళ్తాడు. తను బంగారు ప్లేగ్రౌండ్ని చూసి ఆనందంతో పొంగిపోతాడు. అరే వా, నాకు జాక్పాట్ తగిలింది. నేను ఈ బంగారు ప్లేగ్రౌండ్ని కబ్జా చేసి ఈ బంగారానంతా అమ్మేస్తాను. ఇక నేను ఈ ఊళ్ళోనే పెద్ద ధనవంతునైపోతాను. యాహూ! ఇలా ఆలోచించి తను ఒక ఉయ్యాలపై చెయ్యి వేస్తాడు. అంతే, తను చెయ్యి వేసిన వెంటనే ఆ ఉయ్యాల ఒక పెద్ద పాముగా మారిపోతుంది. ఇది చూసి జగ్గు భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. మళ్ళీ ఎప్పుడూ తిరిగి ఆ ఆశ్రమం వైపు కానీ, ఆ ఊరి వైపు కానీ, ఈ వృద్ధాశ్రమం వైపు కానీ రానే రాలేదు. ఇక అప్పటి నుంచి ఆ ఆశ్రమంలోని వృద్ధులు ఆనంద్ సారథ్యంలో చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు. ఈ కథ ద్వారా మనకి తెలిసిన నీతేంటంటే, చెడు చేసేవారికి ఎప్పుడూ చెడే జరుగుతుంది.
ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.